పార్లమెంట్ స్థానంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నా బీఆర్ఎస్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. కారు పార్టీ అభ్యర్థి క్యాంపెయిన్కు దూరంగా ఉండడానికి కారణమేంటి? వరంగల్ తరహాలో మహబూబ్ నగర్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థి యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? పాలమూరు బీఆర్ఎస్లో అసలేం జరుగుతోంది? మూడు పార్టీల అభ్యర్థుల ప్రకటనతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్ బీజేపీ ప్రచారం హోరెత్తుతున్నా బీఆర్ఎస్ మాత్రం ఆ ఊసే ఎత్తటం లేదు. మాజీ ఎమ్మెల్యే చల్ల వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ పాలమూరు కమలం పార్టీ టికెట్ కోసం పోటీ పడ్డా అరుణకే అవకాశం దక్కింది. దీంతో నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మాత్రం పెద్దగా ప్రచారం చేయకపోవడం క్యాడర్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరంగల్ క్యాండిడేట్ కడియం కావ్య తరహాలో పాలమూరు కారు పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి కూడా యూటర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. ముందుగా కొత్త నేతను బరిలో దింపుతారనే ప్రచారం జరిగింది. దీంతో భయపడ్డ ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను కలిసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరటంతో ఆయనకే ఛాన్స్ దక్కింది. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని కానీ లేదంటే బీసీ సామాజిక వర్గ నేతను కానీ బరిలో దింపాలని కేసీఆర్ భావించిన సిట్టింగ్ ఎంపీ విన్నపాన్ని మన్నించి ఆయనకే టికెట్ ఇచ్చారు. అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ప్రచారంలో దిగాల్సి ఉన్నా ఇంకా ప్రారంభించకపోవడంతో క్యాడర్ డీలా పడుతోంది. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయకుండా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కారు పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి ప్రచారం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక పలు కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచే మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం జరిగింది. జీవన్ రెడ్డికి మన్నె శ్రీనివాసరెడ్డి బాబాయ్ అవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గులాబీదళం ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో దూరంగా ఉంటున్నారని టాక్ నడిచింది. కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయినా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిలో మార్పు కనిపించడం లేదు. దీనిపై పార్టీతో పాటు ఆ కుటుంబంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ఒకే కుటుంబంలో ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరొకరు బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేయటం ఏంటనే అంశంపై చర్చ జరుగుతుందన్నట్టు టాక్ నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దీంతో ఇప్పటి నుంచి ప్రచారం ఎందుకనే ఉద్దేశంలో ఈ కుటుంబంలోని కొందరు ఉన్నారట. భవిష్యత్ పరిణామాలను బట్టి అడుగు వేద్దామనే ఆలోచనలో మరికొందరు మునిగి తేలుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కడియం కావ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ కేటాయించిన తర్వాత యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ లో చేరారు. మరో 2 లేదా 3 స్థానాల్లోనూ అలాంటి పరిస్థితి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటువంటి స్థానాల్లో మహబూబ్ నగర్ కూడా కలుస్తుందనే సందేహాలు లేకపోలేదు. పాలమూరు పార్లమెంటు స్థానంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.